అందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు 2 వీడియోస్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా ఆ 2 వీడియోస్ చూసిరని అనుకుంటున్నా. ఫస్ట్ వీడియోలో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంటి, మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా ఇచ్చిన సిచ్యువేషన్ను ఎలా రాయాలో మనం చూసినాం. తర్వాత వీడియోలో ఏం చేసినామంటే సొల్యూషన్స్ చేయడం, అంటే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు సొల్యూషన్ చేయడం ఎలాగో చూసినాం. ఇప్పుడు మనం కొన్ని వర్డ్ ప్రాబ్లం తీసుకొని ఫస్ట్ వాటిని క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా ఎలా రాద్దాం, తర్వాత వాటికి సొల్యూషన్స్ ఎలా చేద్దామో ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేసి వివరించడం జరిగింది. ఎందుకంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒకటి దగ్గర చేస్తుంటే వీడియో చాలా లెంతీగా అవుతుంది, కాబట్టి అంత లెంత్ ఉండద్దనే ఉద్దేశంతో చిన్న ముక్కలుగా చేయడం జరిగింది. ఇది పార్ట్ 3గా మీ ముందుకు వస్తుంది, కాబట్టి మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Find two numbers whose sum is 27 and product is 182. సో మనం ఏమనుకుంటాం, వన్ నెంబర్, లెట్ వన్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాం. సో ఏమన్నాడు, సమ్ ఈజ్ 27, కాబట్టి అనదర్ నెంబర్ ఏమవుతుంది, దేర్ ఫోర్ అనదర్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 27 రావాలి కాబట్టి. ఓకే, అండ్ ప్రోడక్ట్ ఈజ్ 182, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఎంత, ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 182 x ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 182. సో ఎక్స్తో రెండింటిని మల్టిప్లై చేస్తే ఎక్స్ ఇంటూ 27 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో ఈ 182 ఇటు వస్తే మైనస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని అరేంజ్ చేసి రాస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 27 ఎక్స్ ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ అన్నిటిని -1 తోటి మల్టిప్లై చేసినాం అన్నట్టు, కాబట్టి మైనస్ ఉన్నాయి ప్లస్ అయినాయి, ప్లస్ ఉన్నాయి మైనస్ అయినాయి. 182 యొక్క ఫ్యాక్టర్స్ ఏమవుతుంది, 182 1 ఇంటూ 182. సో ఇటు రాసుకోవచ్చు 2 ఇంటూ 91. 2 మైనస్లు కానీ 2 ప్లస్లు కానీ తీసుకోవాలి, ఎందుకంటే ప్లస్ ఉందంటే. సో ప్లస్ కావాలంటే 2 మైనస్లను మల్టిప్లై చేయాలి, 2 ప్లస్లను మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఇది ప్లస్ ఉంది కాబట్టి. ఓకే, 2 ఇంటూ 91. మళ్ళీ నెక్స్ట్ ఎట్లా రాసుకోవచ్చు, 7 ఇంటూ 26, నెక్స్ట్ 13 ఇంటూ 14. సో ఇక్కడ 27 రావాలంటే 2 మైనస్లు కానీ 2 ప్లస్లు కానీ అన్నాం కాబట్టి ఈ 2 మైనస్లు తీసుకుంటే 13 ప్లస్ 14 27 వస్తుంది. దేర్ఫోర్ మనం ఏం చేసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 13x మైనస్ 14x, ఓన్లీ 27 మాత్రమే స్ప్లిట్ చేసినాం అన్నట్టు, ప్లస్ 182 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13 మైనస్ 14 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. సో రెంట్లో ఎక్స్ మైనస్ 13 ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ 13 ఇంటూ ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ మైనస్ 14 ఆర్ ఎక్స్ మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 14 అవుతుంది. ఓకే, సో ఒకటి 13 అయితే రెండవది 14 అవుతుంది అన్నట్టు. దేర్ఫోర్ ది నెంబర్స్ ఆర్ 13 and 14. ఓకే, ఈ నెంబర్స్ ఏంటి, 13 and 14 అనేవి ఆ నెంబర్స్ అన్నట్టు. ఓకే,
Find two consecutive positive integers, sum of whose squares is 613. సో మనం కన్సెక్యూటివ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి సొల్యూషన్ let the first number is equal to x అనుకున్నాం. సో నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్. సో కన్సెక్యూటివ్ నెంబర్లు అంటే ఒకటి యాడ్ అన్న వేయాలి, ఒకటి మైనస్ అన్న వేయాలి. అంటే యాడ్ చేద్దాం ఎక్స్ ప్లస్ 1, ఎక్స్ మైనస్ 1 తీసుకున్నా వస్తుంది. కన్సెక్యూటివ్ నెంబర్స్ అంటే ఒకటి యాడ్ అన్న వేయచ్చు, ఒకటి మనం సబ్ట్రాక్ట్ అన్న చేయవచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు, హూ స్క్వేర్స్ ఈజ్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్. దీని స్క్వేర్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ హూ స్క్వేర్స్ ఈజ్, సో స్క్వేర్ ఎక్స్ యొక్క స్క్వేర్ ఎక్స్ స్క్వేర్, సో దీని యొక్క స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు 613. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ రాస్తే 613 అవుతుంది అన్నట్టు. ఓకే, సో మనం రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ హోల్ స్క్వేర్ను మనం అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 613. మనం అన్నీ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఇది ఇటు వస్తే -613 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని రాసుకుంటే ప్లస్ 2x -612 ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిట్లో 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేసినాం అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఎంత అవుతుంది, అది 306 ఈజ్ ఈక్వల్ టు 0. 306 అవుతుంది అన్నట్టు. మనం 306 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుందాం. 306 1 × 306 మైనస్ ఉంది కాబట్టి ఒకటి మైనస్ ఉండాలి రెండిట్లకి వెళ్ళి. ఇక్కడ -306 కాబట్టి రెండు నెంబర్లలో ఏదైనా ఒక నెంబర్ మైనస్ ఉండాలి. సో మనం 2 × ఎటు రాసుకోవచ్చు 153, 3 × 102, 6 × 51, 9 × 34, 18 × 17. సో ఓకే, ఇలా రాసుకోవచ్చు. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత రావాలి, 1 రావాలి కాబట్టి 18, 70 డిఫరెన్స్, 18ది 17ది డిఫరెన్స్ 1 కాబట్టి మనం అది తీసుకుంటాం. సో ప్లస్ ఎక్స్ ఉంది కాబట్టి పెద్దది ఏదైతే ఉన్నదో అది 18 అనేది ప్లస్ తీసుకుంటాం, పాజిటివ్ నెంబర్ తీసుకుంటాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 18x మైనస్ 17x మైనస్ 306 ఈక్వల్ టు 0. సో మనం రాస్తే ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 18 మైనస్ 17 గ్యాప్, సో మైనస్ 17 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 18 ఈక్వల్ టు 0. ఇలా ఎక్స్ ప్లస్ 18 ఇక్కడ ఏం మిగిలింది ఎక్స్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -18 ఆర్ ఎక్స్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్ టు 0. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 అవుతుంది. సో మనకు ఆ నెంబర్లు అయితే ఏమవుతాయి, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -18 అనుకో, నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది -17 అవుతుంది, +1 కాబట్టి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17 అనుకోండి, నెక్స్ట్ నెంబర్ 17 + 1 ఎంత 18. కాబట్టి దోస్ నెంబర్స్ ఆర్ -18 -17 ఆర్ 17 18 అన్నట్టు ఆ నెంబర్స్. ఓకే, ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ ఈజ్ 7 cm less than its base. If the hypotenuse is 13 cm, find the other two sides. సో మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసినాం. సో ఇక్కడ ఏసీ అనేది హైపోటెన్యూస్, ఆల్టిట్యూడ్ ఏబి అనేది ఆల్టిట్యూడ్, బీసీ అనేది బేస్ అన్నట్టు. మనం ఏమనుకోవాలి, ఇక్కడ ఆల్టిట్యూడ్ మన 7 cm లెస్ దాన్ ఇట్స్ బేస్ అన్నాడు కాబట్టి మనం బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోవాలి. లెట్ ద బేస్ ఆఫ్ ఏ రైట్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సెంటీమీటర్స్. దెన్ మనకేమవుతుంది, ఆల్టిట్యూడ్ ఏమవుతుంది, దెన్
altitude is equal to 7 centimeters లెస్ దాన్ ఇట్స్ బేస్ కాబట్టి బేస్ ఎక్స్ అయితే దానికన్నా 7 సెంటీమీటర్స్ లెస్ ఉంటుంది కాబట్టి ఎక్స్ మైనస్ 7 సెంటీమీటర్స్ అవుతుంది అన్నట్టు. సో హైపోటెన్యూస్ కూడా ఇచ్చిండు. హైపోటెన్యూస్ ఎంత ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్ అన్నాడు. ఇది 13 సెంటీమీటర్స్, ఇది ఎక్స్, ఇది ఎక్స్ మైనస్ 7. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట కాబట్టి బై పైథాగరస్ థియరం మనకి ఇక్కడ యూజ్ చేసేది ఏంది బై Pythagoras theorem. So hypotenuse square is equal to base square plus altitude square. So కాబట్టి రాస్తే వాల్యూస్ 13 స్క్వేర్ is equal to బేస్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 7 స్క్వేర్ అన్నట్టు. 13 స్క్వేర్ అంటే 169 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఎక్స్ మైనస్ 7 స్క్వేర్ మనం ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 49. సో మనం రీఅరేంజ్ చేస్తే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది 2x స్క్వేర్ అవుతుంది మైనస్ 14x ప్లస్ 49. ఈ 169 ఇటు వస్తే 169 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుంది 2x స్క్వేర్ మైనస్ 14x 169లోకి వెళ్ళి 49 పోతే మైనస్ 120 ఈక్వల్ టు 0. సో అన్నిట్లో 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 7x మైనస్ 60 ఈక్వల్ టు 0. మనం 60 యొక్క ఫ్యాక్టర్స్ తీసుకోవాలి మైనస్ 60. సో అది మనము సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలి 7 రావాలి. సో ఎట్లా చేయొచ్చు మనం 12 5 12 మైనస్ 5 అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 5x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ రెంట్లో కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 12 ప్లస్ 5 కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి ఎక్స్ మైనస్ 12 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. సో లెంత్ కాబట్టి లెంత్ నెవర్ బి నెగటివ్. లెంత్ నెవర్ బి నెగటివ్ కాబట్టి -5 మనం కన్సిడర్ చేయం. అప్పుడు ఏం చేస్తాం ఎక్స్ అంటే ఏంటిది బేస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 సెంటీమీటర్స్. సో ఆల్టిట్యూడ్ ఏమవుతుంది ఆల్టిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఎక్స్ మైనస్ 7 కాబట్టి 12 మైనస్ 7 ఎంత 5 సెంటీమీటర్స్ అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా బేస్ అండ్ ఆల్టిట్యూడ్ను ఫైండ్ అవుట్ చేస్తాం. A cottage industry produces a certain number of articles in a day. It was observed on a particular day that the cost of production of each article in rupees was 3 more than twice the number of articles produced on that day. If the total cost of production on that day was rupees 90, find the number of articles produced and the cost of each article. సో ప్రాబ్లమ్ని మనం ఏం చేయాలి 1-2 సార్లు చదివి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలన్నట్టు. ఏదో తొందరపడి స్టార్ట్ చేస్తే మిస్టేక్స్ అయ్యే ప్రమాదం ఉంటుంది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఏ డే ఈజ్ ఈక్వల్ టు మనం ఎక్స్ అనుకున్నాం. సో కాస్ట్ ఎంత అవుతుంది ప్రొడక్షన్ ఆఫ్ each article. So cost of production of each article 3 more than twice the number of articles produced. 3 more than twice అంటే twice అంటే ఏం చేయాలి twice అంటే
2తో మల్టిప్లై చేయాలి, థ్రైస్ అంటే 3తో మల్టిప్లై చేయాలి, 5 టైమ్స్ అంటే 5తో మల్టిప్లై చేయాలి. ఓకే, ట్వైస్ అన్నాడు కాబట్టి 2x + 3 రూపీస్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఏ డే ఎంత? ₹90 అన్నట్టు. టోటల్ కాస్ట్ 90 వచ్చింది. అంటే ఎన్ని ఆర్టికల్ ప్రొడ్యూస్ అయినాయి, వాటి కాస్ట్ ఎంత మల్టిప్లై చేస్తే మనకు ఆ రోజు వస్తుంది. కాబట్టి x × 2x + 3 = 90. ఇవన్నీ రాసుకుంటే మల్టిప్లై చేస్తే 2x² + 3x, ఈ 90 ఇటు వస్తే -90 = 0. సో ఇప్పుడు ఏం చేయాలి మనం? 2 × 90 మల్టిప్లై చేస్తే 180 అవుతుంది, -180 అవుతుంది. సో మనం 3 రావాలి. సో ఓకే, దాన్ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తాయి ఫ్యాక్టర్స్? 15 × 12 అన్నట్టు. ఫ్యాక్టర్స్ ఏంటి? 15, 12. 2x² 15x - 12x - 90 = 0. సో మనము 90 × 2 మల్టిప్లై చేస్తే 180 అయింది కదా. 180ని మనం ఫ్యాక్టరైజ్ చేస్తే ఏంటి? 15 × 12 180, 15 - 12 3 వస్తుంది అన్నట్టు. ఓకే, x కామన్ తీస్తే 2x + 15 -6 కామన్ తీస్తే 2x + 15 = 0. సో 2x + 15 × x - 6 = 0. 2x + 15 = 0 or x - 6 = 0. సో ఇప్పుడు ఏంటంటే 2x = -15, x = -15/2 or x = 6. సో ఇక్కడ ఆర్టికల్స్ అనేటి నెగటివ్లు ఉండేవి కదా, కాబట్టి x = 6 అన్నట్టు. సో నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ ఏ డే, దేర్ఫోర్ డే = x అనుకున్నాం కాబట్టి అది x = 6 వచ్చింది. అంటే కాస్ట్ ఎంత? 2x + 3 కాబట్టి 2 × 6 + 3 ఎంత? ₹15 అన్నట్టు. అంటే డైలీ 6 ఆర్టికల్స్ తయారు చేస్తారు, ఒక్కొక్క దాని కాస్ట్ ₹15. మొత్తం మల్టిప్లై చేస్తే 15 × 6 ₹90 టోటల్గా ఆ రోజుకి వచ్చే ఇన్కమ్. Find two numbers whose sum is 27 and product is 182.